Hyderabad way to Nellore, now start anamata. ఇదే మేడం మైకిల్ బాబు అన్న స్కూల్ ఎక్కడే మేడం స్కూల్ జరిగింది. హాయ్ అండి, నమస్తే అండి. Yes, namaste. Hi. రండి 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 రండి. అమ్మో అమ్మో ఎంత మర్యాద అంటే మా ఊరంటే చాలా మర్యాద. మా పెద్ద కొడుకు లక్కీ. హాయ్ లక్కీ. చరణ్ కుమార్. వైఫ్ పేరు శ్రీ వైష్ణవి. శ్రీ వైష్ణవి. అలాగే మా పెద్ద కొడుకు చరణ్ కుమార్, చిన్న పాప దీప. అటుపక్క నవ్విస్తున్నారు, ఎంటర్టైన్ చేయిస్తున్నారు, ఏడిపిస్తున్నారు కూడా. బట్ బిఫోర్ దట్ అసలు ఏంటి మైకల్ లైఫ్ ఎలా ఉంటుంది? మైకిల్ లైఫ్ అంటే మామూలుగానే క్యాజువల్గా ఉంటుంది. చాలా పేద కుటుంబం, చాలా కష్టపడలేము. వెళ్ళేదానికి మనీ లేదు. మా వైఫ్ గోల్డ్ని తాకట్టు పెట్టి నేను ఆడిషన్కి వెళ్ళాను. అండ్ ఇప్పుడు ఆయన లైక్ ఇంటి సంగతులన్నింటినీ పక్కన పెట్టేసి మళ్ళీ డాన్స్కి వెళ్ళడం అంటే మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అపోజ్ చేయలేదా, ఆపలేదా? పెళ్లి కాకముందు అయితే ముందే హైదరాబాద్కి వెళ్దాం అనుకున్నారు ఆయన. వెళ్దాం అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. జనరల్గా సముద్రానికి వెళ్తే అంటే వెళ్ళి 15 రోజులు అక్కడ ఉండడం, మళ్ళీ 15 రోజులు ఇక్కడ ఉండడం అంటారు. చాలా రిస్క్ ఉంటుంది కదా. సో ఆయన వెళ్తున్నప్పుడు లైక్ మైకల్ వెళ్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు, ఏంటి? ఏటకి వెళ్ళి రావడం అంటే దేవుడి దయ ఉండాలి. అమ్మ జాతరలో కట్ట డాన్స్ చేసినప్పుడు చూసారా మైకల్ గారిని? ఎప్పుడు ఉండడు, వెళ్ళిపోతాడు డాన్స్కి వెళ్ళిపోతాను. మీ మాట అస్సలు వినరా? మరి పెళ్లి చేసి 2 పిల్లలు పుట్టారు, మళ్ళీ డాన్స్కి ఎందుకు పంపించారు? నాకు చెప్పకుండా ఆ పర్ఫార్మెన్స్కి మహేష్ బాబు గారు ఆఫర్ ఇచ్చారు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మంగళూరుకి వెళ్ళినప్పుడు నేను మా బ్రదర్ వెళ్ళాను అనమాట. వెళ్తే ఒక ఏట చేసాము. ఒక ఏట చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు పడిపోయాడు బాబు. దొరికిందా బాడీ 2 డేస్ తర్వాత దొరికింది. ఇప్పుడు చూడంగానే సిచ్యువేషన్ సో మైకల్ ఎప్పుడైనా వేటకి వెళ్ళేటప్పుడు అక్కడ చిక్కుకోవడం, ఇరుక్కోవడం ఎప్పుడైనా జరిగిందా అలాంటి సిచ్యువేషన్స్? డైలీ మనం వేటకు వెళ్తున్నప్పుడు నైట్లో నిద్ర పట్టేది కాదు. మన ఈ లైఫ్ కాదు, ఇంకా ఏదో ఉంది, లైక్ ఏదో ఉంది అని చెప్పేసి నాకు ఇప్పుడు తట్టేది. సో ఎస్, లైవ్లో చూసారు పర్ఫార్మెన్స్. మేమంటే టీవీలో చూసాం, బట్ లైవ్లో చూసారు. ఇన్నాళ్ల పడ్డ కష్టానికి ఫలితం. జాతరలో చేసి అదంతా ఒక అయితే అక్కడికి వెళ్ళి అంత పెద్ద స్టేజ్ మీద మాకు దొరికిన ఛాన్స్, అది ఆయనకి దొరికిన ఛాన్స్. ఆ ఛాన్స్ ఎలా చేసుకుంటారో అని చూశాను. పూలో ఎమ్మ గుత్తి తెచ్చినానో, ఎమ్మ గుత్తి తెచ్చిన పువ్వులన్నయో మెచ్చి తీసుకోండో ఎమ్మ, రకరకాల పూలో ఎమ్మ రంగు రంగుగా ఉన్నారమ్మ. రత్న డార్లింగ్ అద్దరు. హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. నేను మీ అంజలి అండ్ ఎస్ రైట్ నౌ నేను నెల్లూరు వెళ్తున్నా. నువ్వు నెల్లూరు వెళ్తే మాకేంటి సంబంధం? మైక్ పట్టుకొని కెమెరా పట్టుకొని మరీ చెప్తున్నావు ఏంటి అనుకుంటున్నారా? ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయడానికి నేను నాతో పాటు మా టీం నెల్లూరు అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ నెల్లూరు ఎందుకు వెళ్తున్నాను, ఎవరిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను, అంత స్పెషల్ ఏంటబ్బా అని ఈ క్వశ్చన్స్ అన్ని మీ మైండ్లో రేజ్ అయి ఉంటాయన్న సంగతి నాకు తెలుసు. కానీ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ కావాలి అంటే నేను ఇంకాసేపు వెయిట్ చేయాలి అనమాట. సో డెఫినెట్లీ ఇప్పటికైతే నాకు బస్సు ఉంది, టైం అయిపోతుంది. సో ఐ హ్యావ్ టు గో. మళ్ళీ మనం కలుసుకుందాం. ఎస్, హైదరాబాద్ వే టు నెల్లూరు నౌ స్టార్ట్ అనమాట. ఈ ట్రిప్లో జరిగే ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అలా మీరు కూడా అప్డేట్ అవుతూ ఉండండి. అప్పటి వరకు టాటా బాయ్, సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెల్లూరులో కలుసుకుందాం. బాయ్. హాయ్ లవ్ కుమార్ గారు. సో మనం ఏ పర్సన్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నామో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఎంత దూరం, ఆ ప్లేస్ పేరేంటి? ఆ ప్లేస్ పేరు తాడిచెట్టుపాలెం మేడం. అక్కడ నుంచి 60 కిలోమీటర్స్. ఎంత? 60 కిలోమీటర్స్. 60 కిలోమీటర్సా? సో ఇక్కడ నుంచి మనం తాడిచెట్లపాలెం అయితే వెళ్తున్నాం అనమాట. 60 కిలోమీటర్స్ దూరం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం. ఓకే, చాలా సేపు అయింది కదా లవ్ కుమార్, వచ్చేసామా ఇంకా దగ్గరలో? వచ్చేసాం మేడం. ఇదే మేడం మైకిల్ బాబు అన్న స్కూల్ ఎక్కడే మేడం స్కూల్ జరిగింది. అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th దాకా ఎక్కడ చదివాను మేడం. ఓకే, సో మీ ఫ్రెండ్ చదువుకున్న స్కూల్ ఇదేనమాట? ఇదే మేడం. మీరు కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నారా? అవును, నేను కూడా ఇదే చదువుకున్నాను మేడం. సో ఇప్పుడు నేను ఎవరినైతే ఇంటర్వ్యూ చేయడానికి
ఫైనలీ మనమైతే రీచ్ అయిపోయామా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి. ఓకే ఎస్. సో మనం చూస్తున్నాం కదా మొత్తం ఏరియా మొత్తం వాటర్తో ఫుల్ అయి ఉంది. సో మన కోసమని వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎవరు అనేది కొద్దిసేపట్లో నేను రివీల్ చేస్తాను. ఫైనలీ వీఆర్ హియర్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ కుమార్, ఇంతవరకు రావడానికి చాలా చాలా హెల్ప్ చేశారు. సో ఎవరు అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. హాయ్ అండి, నమస్తే అండి. ఎస్ నమస్తే, హాయ్. అండి. సో ఫైనల్లీ మీ అందరికీ తెలిసింది కదా నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. మన మైకల్ అండ్ కుమార్ని అన్నమాట. ఎస్, హైదరాబాద్ నుంచి నెల్లూరు నుంచి మీ ఊరు తాడిచెట్లపాలెం బోలెడని జర్నీ చేసి బోలెడని హడల్స్ చూసి మీ దగ్గరికి వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ డాన్స్ పర్ఫార్మెన్స్తో అద్దరు కొడుతున్నారు, Thank you అండి, thank మమ్మల్ని నవ్విస్తున్నారు, ఏడిపిస్తున్నారు. నన్ను లోపలికి పిలవట్లేదు చూడండి, ఇంత దూరం నుంచి నేను వచ్చినా కూడా. రండి Okay. రండి రండి రండి. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మర్యాద ఎంత మర్యాద. అంటే మా ఊరంటే చాలా మర్యాద. ఎస్ ఎస్, నిజమే, మీ ఊరంటే చాలా మర్యాద. మీ డాన్స్ పర్ఫార్మెన్స్ లాగే చాలా బాగుంది. సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం కదా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏరి? ఇక్కడే ఉన్నారు, అమ్మ రండి, వైఫ్. ఓకే, మరి అంత దూరం నుంచా? సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట. డాన్స్ ఇండియా డాన్స్ లో ఇద్దరు మైకల్ అండ్ కుమార్ ఇద్దరు అద్దరు కొడుతున్నారు. Thank you సో అండి. రియల్ లైఫ్ లో ఎలా ఉంటున్నారు ఏంటి? అండ్ మీరు ఎస్ ఫిషర్ మ్యాన్స్ కదా, సో కాసేపు అలా చేపలు పట్టడానికి వెళ్ళి. తప్పకుండా. అండ్ యూనో వన్ థింగ్ ఏంటంటే మీరు చేపలు కూడా బాగా చేస్తారంట కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి, మాకు తెలిసింది. సో చేపల కూర బాగా చేస్తారు కాబట్టి మాకు ఏదైనా ఒక స్పెషల్ డిష్ చేసి చూపిస్తారా మరి? ఓకే ఓకే తప్పకుండా. ఓకే, మరి కుమార్లో అలాంటి గుణాలు ఏమైనా ఉన్నాయా? అందిస్తారా? ఇది చాలా చాలా బాగుంది. సో సూపర్ అన్నమాట. ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేయండి, మీ మదర్, మీ వైఫ్ అందరినీ. సో లోపలికి వెళ్దామా? ఓకే. ఓకే, అది అది ఇది సార్ డాన్సర్స్ తో వస్తే ఇది. మా పెద్ద కొడుకు లక్కీ, హాయ్ లక్కీ. చరణ్ కుమార్. ఓకే, సో వావ్, సకుటుంబ సపరివార సమేతంగా ఒకటేసారి. సో ఎవరెవరు ఏంటి ఆవిడ తెలుసు, మీ వైఫ్ పేరు శ్రీ వైష్ణవి. శ్రీ వైష్ణవి. హాయ్ శ్రీ వైష్ణవి గారు, నమస్తే. సో అలాగే మా పెద్ద కొడుకు చరణ్ కుమార్, హాయ్ చరణ్. ముద్దుగా లక్కీ. ఓకే, లక్కీ. చిన్న పాప దీప. దీప. దీపక్క బాగా మాట్లాడుద్ది, అవునా? ఇప్పుడైతే సైలెంట్ గా ఉంది. ఏముంది, బ్లడ్ అమ్మా, బ్లడ్ స్టెప్. అలాగే మా నాన్న నమస్తే అండి. పోలయ్య పేరు. ఏంటి? పోలయ్య. పోలయ్య. ఓకే. అమ్మ నమస్తే అమ్మ. రత్నమ్మ. రత్నమ్మ, రత్నాలు లాంటి బిడ్డలు. మా అక్క కూతురు. ఓకే, మరదలు. అక్క కూతురు మరదలు కోడలు కదా అవుతారు. డాన్స్ చేసేసి మర్చిపోయారా ఏంటి? అంటే ఓకే. వనజాక్షి పేరు. వనజాక్షి. మా అక్క కొడుకు గౌతమ్. బామ్మర్దా? హాయ్ గౌతమ్, అల్లుడు. సో ఎస్, మైకల్ అండ్ కుమార్ మీ ఫ్యామిలీ మొత్తం చాలా 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 బాగుంది. ఉమ్మడిగా సూపర్గా బాగుంది. అండ్ మీ ఇల్లు, మీ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అంటే హైదరాబాద్ నుంచి ఎంత కష్టపడి వచ్చినా ఒకటేసారి మీ ఫ్యామిలీ అంటే లైక్ అట్మాస్ఫియర్ మొత్తం చూసినప్పటికీ చాలా బాగా అనిపించింది. సో ఇంకేం సంగతులు? కుమార్ హెల్త్ బాగాలేదంట, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదా? బాగుందా? ఎంత బాగున్నా సరే డాన్స్ ఎర్రగా తీసేయడమే. సో ఎస్, వెళ్ళే లోపల ఖచ్చితంగా నేను మైకల్ అండ్ కుమార్తో డాన్స్ వేస్తా, ఇది మాత్రం పక్కా. ఓకే, కలిసేద్దామా? ఓకే డన్. సో ఇంకా మాట్లాడుకుందాం, చాలా మాట్లాడుకుందాం, కానీ కాసేపు కూర్చొని కొంచెం ముచ్చట్లు చెప్పుకొని మాట్లాడదాం. హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. ఎస్, సో మీరు ఎలాగైతే ఫాలో అవుతున్నారో ముందు నుంచి మీకు ఎలాగైతే చెప్తున్నానో, సో ఫైనలీ మనమైతే వచ్చేసాం అనమాట. నెల్లూరులోని తాడిచెట్లపాలెం దగ్గర ఉన్న మన మైకల్ అండ్ కుమార్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు వాళ్ళు నలుగురికి తెలుస్తున్నారు డాన్స్ ఇండియా, డాన్స్ తెలుగు మూలంగా. కానీ ఎవరికి తెలియని మైకల్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ అలాగే కుమార్ వాళ్ళతో మాట్లాడదాం. అండ్ మైకల్ వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, డాన్స్ ఎప్పటి నుంచి చేస్తున్నారు, అసలు డిఐడికి ఎలా వెళ్ళారు ఏంటి అనే సంగతులు కూడా తెలుసుకుందాం. రైట్ నౌ మనతో పాటు మైకల్ అండ్ అలానే వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు, అండ్ వాళ్ళ పాప కూడా ఉన్నారనమాట. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ గురించి బోల్డ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మైకల్ ఎలా అంటే లైక్ మాకు ఆన్ స్క్రీన్ అయితే వివత్సంగా చూపించి అటుపక్క నవ్విస్తున్నారు, ఎంటర్టైన్ చేయిస్తున్నారు, ఏడిపిస్తున్నారు కూడా. బట్ బిఫోర్ దట్ అసలు ఏంటి మైకల్ లైఫ్ ఎలా ఉంటుంది? మైకల్ లైఫ్ అంటే మామూలుగానే క్యాజువల్గానే ఉంటుంది. చాలా పేద కుటుంబం, చాలా కష్టపడలేము. మా నాన్నైతే చాలా కష్టపడతాడు. చిన్నప్పటి నుంచి కష్టపడే పెరిగాము. నాకైతే ఒక అన్న, నలుగురు సిస్టర్స్. ఒక అన్న, నలుగురు సిస్టర్స్. ఓకే. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయింది. అందరికీ మామూలుగా పెళ్ళి అయిపోయి పెద్ద అక్క కూతుర్ని నేను చేసుకున్నాను.
ఓకే. ఆహా, ఓకే, నైస్. ఇంకా తర్వాత మామూలుగానే పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ పోలేదు, ఆగిపోయాను నేను. మళ్ళీ తర్వాత డ్యాన్స్ పోవాలని, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అది మా ఆవిడ కూడా తెలుసు. డ్యాన్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కదా, డ్యాన్స్ మీద ఒకసారి ట్రై చేయని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసింది బాగా. మీ వైఫ్ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. మనీ కూడా లేదనుకో, మనీ లేదు. మా వైఫ్ గోల్డ్ని తాకట్టు పెట్టి నేను ఆడిషన్కి వెళ్ళాను. ఓకే, మీ వైఫ్ గోల్డ్ తాకట్టు పెట్టి మీరు ఆడిషన్కి వెళ్ళాను. ఓకే. ఇలా వెళ్తున్నారు కదా అని ఒకసారి కూడా అడగలేదు. పర్లేదు, నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు మీ వైఫ్. సో మీ వైఫ్ పేరు? వైష్ణవి గారు. సో మీకు బావ అవుతారా కదా? బావని లవ్ మ్యారేజా మీది? అవునా? కొంచెం గట్టిగా మాట్లాడండి. లవ్ మ్యారేజ్ చేసుకొని మాట్లాడడానికి ఏం భయం? లవ్ మ్యారేజేనా? సో ఆయన ఆడిషన్స్కి వెళ్తారంటే మీ దగ్గర ఉన్న గోల్డ్ని తాకట్టు పెట్టి ఇచ్చారంటున్నారు. సో ఆయన సెలెక్ట్ అవుతారన్న నమ్మకం మీకుందా? అంటే వెళ్ళిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. సో నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను పంపించాను. పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆడిషన్ చేశారు. సెలెక్ట్ అవుతానో లేదో అని వచ్చి చెప్పారు నాకు. చెప్తే అవుతావులే, ఎందుకు అది ఇది అని చెప్పాను. చెప్తే సరేలే అనుకుని 2-3 రోజులు ఉన్నారు. అంతలోకే సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ ఫోన్ ద్వారా ఆడిషన్ చేసి డ్యాన్స్ చేసి పంపించండి అని చెప్పారు. చెప్తే వెళ్ళి చేసి పంపించారు. సో బేసికల్గా పెళ్ళికి ముందు ఒక డ్యాన్స్ ప్యాషన్ ఉంది, చేశారు అంటే ఏమో అనడానికి. పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆయన లైక్ ఇంటి సంగతిని అన్నింటినీ పక్కన పెట్టేసి మళ్ళీ డ్యాన్స్కి వెళ్ళడం అంటే మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అపోజ్ చేయలేదా? ఆపలేదా? తను అలా వెళ్తుంటే తన్ని సపోర్ట్ చేస్తున్నావు ఏంటి ఆపకుండా అని చెప్పి? అదేం చేయలేదు. ముందైతే పెళ్ళి కాకముందైతే ముందే హైదరాబాద్కి వెళ్దాం అనుకున్నారు ఆయన. వెళ్దాం అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్ళు మా తాత అంటే ఇంట్లో మన లైఫ్ ఇది కదా, మన లైఫ్ చాలా పేద కుటుంబం కదా, మనం డ్యాన్స్కి వెళ్తే ఇక్కడ ఎవరు సంపాదిస్తారు కొంచెం ఇక్కడ అని కొంచెం అలా ఉండిందనమాట. తర్వాత కొంచెం ముందు పంపించేవాడు, పర్లేదని చెప్పి ఎంకరేజ్ చేసేవాడు. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల వెళ్ళలేకపోయాను. సో ఫినాన్షియల్గా కూడా మీరు చాలా పవర్. సో మీ ఇంట్లో ఇన్కమ్ ఎవరిది? మీ ఒక్కరిదేనా? నాన్నది ఒకరు. నాన్న చేస్తుంటాను, నేను వెళ్తుంటాను. డ్యాన్స్ పరంగా తిరుగుతూ ఉంటాను కాబట్టి కొంచెం చాలా ఇబ్బందులు పడేవాడిని. నాన్న చూసుకునేవాడు ఫుల్గా. మా అన్న ముందు పెళ్ళి కాకముందు మా అన్నది నేను, మా అన్న, మా నాన్న. మీ అన్నయ్య గారు, మీ నాన్నగారు. ఇప్పుడు మీ బ్రదర్? ఇప్పుడు మా బ్రదర్ పెళ్ళి అయిపోయింది, నాకు కూడా పెళ్ళి అయిపోయింది. ఇంకా వేరుగా అయిపోయాను. ఓకే, వేరైపోయారా? వేరంటే మామూలుగా లైక్ వెళ్తారు కదా మామూలుగా. పెళ్ళైన తర్వాత మరీ అందరూ ఒకటే ఉంటారు కదా. పెద్దన్న పక్కనే ఉండే ఇల్లు కూడా, అక్కడ ఉంటారు. ఇప్పుడు బోట్కి వెళ్ళి ఉన్నారు. బోట్కి వెళ్ళకపోతే వచ్చేవాడు తప్పకుండా కనిపించేవాడు. మా వదిన కూడా ఊరికి వెళ్ళింది. సో ఇప్పుడు మీ మదర్ ఫాదర్లో ఎక్కువ అంటే లైక్ ఎవరు డాన్స్ చేస్తారు? మా మమ్మీ చేస్తుంది. మీ అమ్మగారి పేరు? రత్నమ్మ. డాన్స్ చేస్తారంట మీరు? కాదమ్మా, మీ అబ్బాయిని డాన్స్ చేస్తున్నప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? ఎలా అనిపిస్తుంది మీకు? మీ అబ్బాయి చిన్నప్పటి నుంచి బడికి చిన్నప్పుడు పోతా ఉన్నాడు. పోతుంటే అందరు బడికి పోయి బోట్లకి వెళ్ళిపోతుంటారు. నేను నా ఆడబిడ్డలను సాకి ఇచ్చానే, నాకు ఏడ సంపాదన ఏముంది, సంపాదన లేదు కదా, కొడుకులు చూసి వెనకైపోయి అని ఏడ్చేది. ఏడుస్తూ ఉండి మళ్ళీ అందరూ అత్తగారింటికి వెళ్ళిపోయారు ఆడపిల్లకాయలు. ఈ పిల్లాడు ఏమంటే ఏమరా సంపాదించి అక్క వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి నేను సంపాదన పోను, అత్తగారు హైదరాబాద్కి వెళ్తాను అన్నాడు. హైదరాబాద్కి వెళ్తే ఎట్టరా మమ్మల్ని ఎవరు చూస్తారో ఎవరంటే ఎవరెవరు చూస్తారో నేను ఉండను అన్నాడు. ఉండకుండా ఉంటే అమ్మ అక్క కూతుర్ని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? లేదు, పెద్దాడు చెప్పాడు. చెప్తే సరే అని చెప్పి పెళ్లి చేసేసారు. అప్పుడు నుంచి కూడా పెళ్ళి అయినా కూడా సంపాదన చేసి ఇంట్లో ఇచ్చేదే లేదు. ఎట తిరగనే మల్లుకున్నాడు. ఎవరు? వీడే ఒక్కడే. మా బాబాయ్ తిరగతా మల్లుకున్నాడు. అవని చెప్తే సరే అని చెప్పి నేను వెళ్తానని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే ఆడపోయి డాన్స్ చేస్తున్నాడు. ఒక్కొక్కసారి కొట్టులు ఆడతా ఆడస్తా ఉన్నా ఎట్ట చేసేదే. ఆయన ఉన్నాడు, ఎవరు పేరే రాలన్నాడు. ఎవరు?
మహేష్ బాబా మహేష్ బాబు ఉన్నాడు, ఆ. మహేష్ బాబు ఉన్నాడు, ఆయనే దేవుడు. ఎట్ట చేస్తాడో ఎట్ట చేసినా దేవుడు. టీవీలో చూసారా ఇప్పుడు ఆయన చేసిన డాన్స్ మీరు టీవీలో కానీ మొబైల్ కానీ చూసారా? చూస్తా ఉన్నాం. చూసారా? ఎలా నచ్చిందా? బాగానే చేస్తున్నారా మీ ఇంకా మనకు నచ్చితే వాళ్ళందరూ నచ్చదు, అందరూ చూస్తా ఉంటారు బాగానే. మీకు బాగా నచ్చిందా మరి మీ అబ్బాయి చేసింది? బాగా నచ్చింది. సో తల్లి ప్రేమ అంటే ఇలానే అనమాట. స్టార్టింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన బలాదూర్లు తిరుగుతున్న దగ్గర నుంచి పెళ్లి ఎలా చేసుకున్నారు ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్ గా చాలా క్రిస్పీగా మీ అమ్మగారు చెప్పారు. మైకల్ ఏమైంది ఇక్కడ లేరా? ఎక్కడికి వెళ్ళినట్టున్నారు? మీ అమ్మగారు చెప్పినప్పుడు మీరు అలా తిరిగేసి వచ్చారా? వైష్ణవి జనరల్గా సముద్రానికి వెళ్తే అంటే వెళ్ళి 15 రోజులు అక్కడ ఉండడం, మళ్ళీ 15 రోజులు ఇక్కడ ఉండడం అంటారు, చాలా రిస్క్ ఉంటుంది కదా. సో ఆయన వెళ్తున్నప్పుడు లైక్ మైకల్ వెళ్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు ఏంటి? ఎలా అంటే అందరూ వెళ్ళేవారు. ఇంటికాడ మా నాన్న కూడా వెళ్ళేవారు. వెళ్ళి 15 రోజులని కాదు ఉంటారు, 15 రోజుల పైనే ఉంటారు. 15 రోజులు కాకుండా ఇంకా పైన ఉంటారు. వెళ్ళి 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, ఒక్కొక్కసారి అయితే సంవత్సరం కూడా ఉంటారు. ఉండి చేసుకొని వస్తూ ఉంటారు. నేను వెళ్ళేటప్పుడు అయితే నేనైతే ఏడుస్తాను. అంటే ఎప్పుడైనా వానలు వరదలు ఈ టైంలో ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళారు. ఒకసారి అయితే తుఫాన్లో చిక్కుకున్నారు. ఎన్ని రోజులకి వచ్చారు? అయితే వెళ్ళి నెలకేమో వచ్చారు. అప్పుడు ఏమనిపించింది అంటే తుఫాన్లో ఉంటే కొంతమంది వస్తారు అండ్ తన ఫ్రెండ్ ఒకరు కూడా ఆ టైంలో అంటే అలాంటి ఒక సిచ్యువేషన్లోనే చనిపోవడం జరిగింది, రీసెంట్గానే చెప్పడం జరిగింది. సో ఆ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆలోచనలు అంటే ఇంకా మా ఏటకి వెళ్ళి రావడం అంటే దేవుడి దయ ఉండాలి, వెళ్ళి రావాలంటే. ఇంకా దాంట్లో సముద్రం పైన అయితే ఎవరో ఉండరు, ఉండేవాళ్ళు 8, 9 దానికన్నా ఎక్కువగా ఉండరు. వాళ్ళే ఎట్టు చేసుకున్నా కూడా వాళ్ళే చేసుకుని వాళ్ళే రావాలి. సముద్రం పైన అంటే 15 రోజులు అంటే వాళ్ళకి ఎట్లా ఉంటారో మనం అయితే వెళ్ళలేము, చూడలేము కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారంటే మనకి ఇంకా ఇక్కడ ఇంట్లో ఉంటే దడదడగా టెన్షన్గా ఎప్పుడు వస్తారు అని అంతనే ఉంటాము. అందరూ, నేననే కాదు అందరూ మా మత్స్యకారులు అందరూ అట్లానే ఉంటారు. ఒక్కసారి అయితే దొరక్క పైకి ఒక బోట్ అయితే శ్రీశైలం అలా దాటిపోయిందంట తుఫాన్లో. అప్పుడైతే ఇక్కడ రోడ్డు మీదంతా ఏడుస్తూనే ఉన్నారు. తిండి తినలేదు, ఏమీ తినలేదు, ఏడుస్తూనే ఉన్నారు. అంటే ప్రేమించిన పర్సన్ ఆ మనిషి వెళ్తే ఎప్పుడు వస్తారు ఏంటి అన్నది తెలియకుండా ఉన్నప్పుడు. సో మైకల్ ఎప్పుడైనా వేటకి వెళ్ళేటప్పుడు అక్కడ చిక్కుకోవడమో ఇరుక్కోవడం ఎప్పుడైనా జరిగిందా? అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా? చాలాసార్లు చిక్కుకున్నాను. అంటే ఎప్పుడు తుఫాను ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు చాలామందికి అంటే మాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ ఏంటంటే ఇదన్నీ మనం వెళ్ళాం, చాలాసార్లు చూసాము. మనం వెళ్ళాలి, తప్పదు. అంటే మనకి ఇది మత్స్యగారు మనం వేటకి తప్ప మనం ఏ పని తెలియదు. అది కొంచెం బాధపడేవాళ్ళం. కానీ ఇంకా ఏదో ఒకటి చేయాలి, డ్యాన్స్ మనకు తెలుసు కదా, డ్యాన్స్ కూడా చేసుకోవాలి అని ఎప్పుడు నైట్ అనేది ఉండదు, పగలని ఉండదు, వర్షం అని ఉండదు, వరదని ఎలా ఉంటుంది అలా ఉంటుంది. చాలా చాలా కష్టం అన్నమాట. ఒకసారి అయితే కేరళలో ఇరుక్కున్నాను. చాలా ఇబ్బంది పడ్డాం. నేను, కుమారు, మా ఫ్రెండ్స్ 4. చాలా అంటే చాలా బాధపడ్డాం. ఆ రోజు మనం ఇంటికి వస్తామో లేదో కూడా తెలియదు. బట్ ఏంటంటే ఏదో దేవుడి దయ వల్ల ఇంటికి వచ్చాము. తర్వాత ఇలా మీ దగ్గర డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు లైక్ ఆన్ స్క్రీన్లో మీ హస్బెండ్ని ఆన్ స్క్రీన్లో ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ చేసినప్పుడు చూసారు, మీరే దగ్గర ఉన్నారు. అలా అంటే లైక్ తను ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఒక స్టేజ్ దొరికింది, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆవిడ. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు? చాలా మాటలతో చెప్పలేదు. అంటే బేసికల్గా ఏంటంటే నేను చూశాను ఆ పర్ఫార్మెన్స్ తర్వాత ఆవిడ కొంచెం ఎమోషనల్ అయ్యారు, ఏడ్చారు. అంటే ఆయన అంత సక్సెస్ అయ్యారు కదా, ఆయన అంటే ఈవెన్ దో మైకల్ మీరు కూడా ఏడ్చారు. సో అంటే అది ఆనంద బాష్పాల, బాధ ఏంటది? బాధతో వచ్చిన ఆనంద బాష్పాలు, బాధతో కూడిన ప్రేమతో కూడిన ఆనంద బాష్పాలు అనమాట. సో ఎస్, లైవ్లో చూశారు పర్ఫార్మెన్స్. మేమంటే టీవీలో చూసాము, బట్ లైవ్లో చూసారు.
ఇన్నాళ్ళ పడ్డ కష్టానికి ఫలితం. నాలుగానే చాలా రోజుల నుంచి కష్టపడుతూనే ఉన్నారు. కానీ అంతకన్నా ముందు ఇక్కడ జాతరలో చూస్తూ ఉన్నాను. జాతరలో చేసి అదంతా ఒక ఎత్తు అయితే అక్కడికి వెళ్ళి అంత పెద్ద స్టేజ్ మీద మాకు దొరికిన ఛాన్స్, అది ఆయనకి దొరికిన ఛాన్స్. ఆ ఛాన్స్ ఎలా చేసుకుంటారో అని చూశాను. చాలా బాగా చేశారు. వచ్చిన అవకాశం అంత బాగా వినియోగించుకుంటారని నాకు తెలియలేదు. అందుకని ఈవిడ స్క్రిప్ట్ బాగా ప్రిపేర్ అయ్యారు సార్, నాకు అర్థమైంది. ఏది వాళ్ళ ఆయన చెప్పమంటే అదే చెప్తున్నారు. దిస్ ఈస్ కాల్ అండర్స్టాండింగ్. మామూలు అండర్స్టాండింగ్ కాదు వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కి. అసలు ఏది అడిగినా సరే నవ్వుతూ ఎంచక్క. అసలు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ బెస్ట్. వాళ్ళు చూడండి ఎంచక్క అండర్స్టాండింగ్ గా ఉన్నారు. ఆయన కనుసైగతో కాదు, ఇలా ఓరకంటతో చూసి మరి చెప్తున్నారు ఇవి చెప్పు అని చెప్పేసి. ఎక్స్ప్రెషన్ కింగ్ ఇస్ దేర్. చెప్పమంటే ఎలా చెప్తారు, మామూలుగానే వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్తారు, అంతేగాని మనం చెప్పమంటే చెప్పడానికి మనకి ఇంకేముంది. సో మీకు మీ ఫ్యామిలీలో బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు? వైఫ్, అమ్మ నాన్న. వైఫ్, అమ్మ నాన్న ఏం చేస్తారన్న సపోర్ట్ చేస్తారు. అంతకు మించి ఇంకెవరు లేరా? అన్న ఉన్నాడు, అన్న, మా అన్న కూడా. మీ బ్రదర్ కూడా? బ్రదర్ సపోర్ట్ చేస్తారు. మా అక్క 4 మెంబర్స్ అందరూ డ్యాన్స్ పరంగా అయితే ఫుల్ సపోర్ట్ ఉంటారు. బట్ ఏంటంటే మనకి ఇక్కడ ఆర్థిక పరిస్థితుల వల్ల నువ్వు వెళ్ళకూడదు అనుకుంటారు, కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల అందరూ కొంచెం వెనకడుగేశారు. తర్వాత ఇప్పుడైతే ఓకే. అండ్ మైకల్ బేసికల్గా మీకు డ్యాన్స్ ప్రాక్టీస్ అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నారు. మరి ఈ మైకల్కి క్వశ్చన్ ఏంటి అంటే, మాకు ఆన్సర్ తెలుసు మైకల్ అన్న పేరు ఎందుకు వచ్చింది అని చెప్పి, బట్ ఇప్పుడు కొత్తగా చూస్తూ ఉంటారు కదా మా వ్యూవర్స్ అందరూ, వాళ్ళకి తెలియాలి కదా. సో మైకల్ అన్న పేరు ఎలా వచ్చింది? మైకల్ అనే పేరు ఆల్రెడీ డిఐడి స్టేజ్ మీద చెప్పాను, అలాగే ఇంటర్వ్యూ కూడా చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేస్తున్నాను. అంటే చిన్నప్పుడు అంటే మా ఊర్లో జాతరలకి డ్యాన్స్ నేర్పడానికి ముందు మాస్టర్లు వస్తూ ఉంటారు. నాలాగే నేను ఇప్పుడు చేస్తున్న డిఐడికి పోకముందు నేను చేస్తున్నటువంటి డ్యాన్స్లో అలాగే మా పెద్దోళ్ళు కూడా అలా చేపించేవాళ్ళు అనమాట. నేను కూడా అలాగే మా ఊర్లో జాతరకి శ్రీరామనవమికి కానీ అలా వస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో మేము గ్రూప్గా చేస్తుంటే నేను వెనకాల వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నాను. మా ఊర్లో ఒక అతను బాగా చేస్తున్నావు కదా నువ్వు ముందేసుకో అని చెప్పేసి ముందు నిలబెట్టాడు. బాగా చేస్తున్నా అని ఒక సాంగ్ ఇచ్చారనమాట డ్యాన్స్ చేయడానికి. సాంగ్ ఇచ్చినప్పుడు నేను పర్ఫార్మెన్స్ బాగా చేశాను. ఇంకా దానికి డ్యాన్స్ బాగా చేస్తున్నావు కదా, ప్రతి సంవత్సరం ప్రతి జాతరలకి మనల్ని పిలవటం, మనల్ని డ్యాన్స్ చేయించడం అలా చేస్తుండేవాళ్ళు. తర్వాత అలాగే ప్రతి ఒక్క అంటే మనం కూడా కొంచెం ఎదిగిన తర్వాత కొంచెం డ్యాన్స్ ఇంకా కొంచెం అనుభవం వచ్చిందనమాట. దాంట్లో మనం నేర్పిస్తూ పిల్లలకి స్కూల్లో డ్యాన్స్ పిల్లలు నేర్పించడం, అలాగే కాలేజెస్ నేర్పించడం, అలాగే ప్రతి ఒక్క జాతరలకి మా మత్స్యకార ఊళ్ళో కొన్ని నేర్పించడాలు అలా చేస్తూ ఉండేవాడిని. అలాగే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యాను. తర్వాత కుమార్ వాళ్ళకి ఊరికి వెళ్ళాము. ఊరికి వెళ్ళిన తర్వాత డిఐడి డ్యాన్స్కి ఆడిషన్కి మనం వెళ్ళాం. అంతకుముందు డ్యాన్స్ అంటే ఒక చిన్నప్పుడు చేస్తుండేవాడిని. తర్వాత చేస్తూ ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి సార్ సాంగ్ చేశాను, ఇందిరా మూవీ దాయి దాయిదాం అని సాంగ్ చేశాను, వీణ స్టెప్ వేసాను. ఆ స్టెప్ వేయడం వల్ల చాలామందికి అంటే వాళ్ళకందరికీ వాళ్ళ మనసులో నిండిపోయానమాట. తర్వాత అలాగే ఇంకోసారి చేసినప్పుడు ప్రభుదేవ్ సార్ సాంగ్ చేశాను, ముక్కాలంలోని. ఆ సాంగ్ చేసిన తర్వాత మైకిల్ అని పేరు వచ్చింది. మైకిల్ అని ప్రజల్లో నుంచి మైకిల్ లాగా డ్యాన్స్ చేస్తున్నావు అంటే స్టైల్గా అలా డ్యాన్స్ చేస్తుంటే మైకిల్ అని పేరు వచ్చింది. ఇంకా అలాగే మైకిల్ అని పిలవడం మొదలెట్టారు. తర్వాత ఇంక ప్రతి ఒక్క జాతరకి వెళ్ళి మనం వేయడం, నేర్పీటాలు ఉండడం, అప్పుడు మైకిల్ అని అలాగే వచ్చింది పేరు. అయితే తర్వాత కుమార్ వాళ్ళ ఊరికి డ్యాన్స్ నేర్పడానికి వెళ్ళాను. ఇంకా ఆడిషన్కి మా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేద్దామని చెప్పేసి మేము స్టార్ట్ చేసాం. సో మీరు కుమార్ అలా మీ జర్నీ స్టార్ట్ అయింది. అమ్మ జాతరలో కట్టే డ్యాన్స్ చేసినప్పుడు చూసారా మైకల్ గారిని? ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలేదు? చూస్తా ఉండలే. చూసారా? ఎప్పుడు ఉండడు, వెళ్ళిపోతాడు డాన్స్కి వెళ్ళిపోతాను. మీ మాట అస్సలు వినరా? డాన్స్ పిచ్చి జాస్తి. మరి పెళ్లి చేసి 2 పిల్లలు పుట్టారు, మళ్ళీ డాన్స్కి ఎందుకు పంపించారు? నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇది మనకు కావాల్సిన పాయింట్. చెప్పకుండా వెళ్ళిపోయారా మీకు? ఇన్నాళ్ళు కూడా కట్టుకొని ఉంచుకున్న పరువు మొత్తం మైకేల్ది పోయే. కాదు మైకేల్, మీ పేరెంట్స్ కి చెప్పకుండా వెళ్ళారా? చెప్పకుండా ఎలా ఉంటారు. కానీ నాకు ఒకటే డౌట్ ఏంటంటే కుమార్కి ఇంకా పెళ్లి కాలేదు.
బట్ యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్, మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప బాబు అండ్ అలాగే ఫ్యామిలీ బాధ్యత మొత్తం మీ మీద ఉంది. సో ఈ టైంలో లైక్ మీ డ్రీమ్ని సక్సెస్ చేసుకోవడానికి డాన్స్ ఇండియా డాన్స్కి వెళ్ళడం అంటే లైక్ మీరు కరెక్ట్ స్టెప్ తీసుకున్నాను అనుకుంటున్నారా? వాళ్ళని లైఫ్ రిస్క్లో పెట్టినట్టు అనిపించలేదు? అంటే పెట్టినట్టు నాకు అనిపించింది. బట్ ఏంటంటే నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. మనం ఏ పని మీదకి వెళ్ళినా కానీ ఫిషింగ్ వెళ్తాను, అలాగే లైక్ తర్వాత ప్యాకింగ్ ఉంటుంది కదా దానికి వెళ్తాను, అలాగే పొలంలో మామూలు కూలి పనికి వెళ్తూ ఉంటాను. అలా చేస్తున్నప్పుడు దేంట్లో కూడా నాకు సాటిస్ఫాక్షన్ కాలేదు. దాంట్లో సాటిస్ఫాక్షన్ కాక నేను ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత మా నాన్నని అడిగాను, ఓకే లైక్ ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను ఫ్యామిలీని, ఇప్పుడు వరకు నేను చూసుకుంటాను చెప్పి ఇప్పుడు కూడా మా నాన్న ఇప్పుడు చూసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా మీ ఫాదర్ చూసుకుంటున్నాడు. లైఫ్లో ఎప్పుడైనా సరే బిఫోర్ డిఐడి అంటే లైక్ డిప్రెషన్ అయ్యి అంటే ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకునే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మా జర్నీ స్టార్ట్ అయింది, తర్వాత దేవుడిదే మొత్తం. అంటే ఇప్పుడు స్టార్ట్ అయిందని కాదు, దీనికంటే ముందు ఎప్పుడైనా ఏదైనా అంటే లైక్ నా వల్ల కావట్లేదు, ఇక నేను గివప్ ఇచ్చేయాలి, నా వల్ల కాదు ఇది, నా లైఫ్ నేను ఉండలేకపోతున్నా అనే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాగే మనం ఎప్పుడు తుఫాన్లో చాలాసార్లు ఇరుక్కునేవాడిని. డైలీ మనం వేటకెళ్తున్నప్పుడు నైట్లో నిద్ర పట్టేది కాదు. మన ఈ లైఫ్ కాదు, ఇంకా ఏదో ఉంది, లైక్ ఏదో ఉంది అని చెప్పేసి నాకు ఎప్పుడు తట్టేది అన్నమాట మనసులో. అంటే మనం బయటికి చెప్పి అనుకునేది వేరు, మనసులో వాళ్ళ మాట వేరు అనమాట. అసలు అలా ఉండేది. తర్వాత అప్పుడు నేను మంగళూరుకి వెళ్ళేవాడిని, చెన్నైకి వెళ్ళేవాడిని, కేరళకి వెళ్ళేవాడిని, చాలా దూరం ఊళ్ళు తిరిగేసాను. మంగళూరుకి వెళ్ళినప్పుడు నేను మా బ్రదర్ వెళ్ళాను అనమాట. నేను బ్రదర్ వెళ్తే ఒక వేట చేసాం. 2వ ఏటకి మా అన్న జరిగిపోయాడు అనమాట. మా బ్రదర్ చనిపోయాడు. కొంచెం నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. ఇంకా అసలు ఇలా ఎవరున్నారు మీ బ్రదర్ చనిపోయినప్పుడు? మా నాన్న ఉన్నాడు, మా బాబాయ్ అంటే బాబాయ్ కొడుకు అనమాట. బాబాయ్ కొడుకు ఒకే బోట్లో వెళ్ళాం. నేను, మా నాన్న, మా బాబాయ్, మా అన్న వెళ్ళాం. వెళ్తే ఒక ఏట చేసాము. ఒక ఏట చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు పడిపోయాడు లోపల. బాడీ 2 డేస్ తర్వాత దొరికింది. 2 డేస్ తర్వాత దొరికింది. చాలా ఇప్పుడు చూడంగానే సిచ్యువేషన్ మనం తట్టుకోలేకపోయాం. అలా ఇది మన కాదు, మనం ఎప్పుడు ఇలా ఉండకూడదు, ఆ లైఫ్ వద్దు అని చెప్పేసి నేను డ్యాన్స్ మీద ఒకసారి కాన్సన్ట్రేషన్ పెట్టాను. వీళ్ళు కర్ణాటక దగ్గరికి వెళ్ళాను అంటున్నారు కదమ్మా, మైకల్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ గారు వీళ్ళందరూ వెళ్ళానంటున్నారు కదా. సో వాళ్ళు వెళ్ళి తిరిగి రాకపోయినప్పుడు వచ్చేటప్పుడు లేట్ అవుతుంది కదా, సో అప్పుడు ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపిస్తుంది, దిగులు మీద పడిపోయాను. దిగులు ఒకటి, అన్నం ఒకటి, అట్టా ఉంటాం. కొడుకు బాబాయ్ అన్నారు కదా మీరు, చిన్న అబ్బాయి మరిది కొడుకు చనిపోయారు కదా. సో అప్పుడు ఎలా అనిపించింది? అంటే కొడుకు అవి ఎలా అయినా కొడుకే కదా. కొడుకే కదా, ఒక కొడుకే వాడికి కూడా, ఆయనకి. సో ఎప్పుడైనా మైకల్ వెళ్తున్నప్పుడు ఆ భయం అనిపించిందా? భయం అనిపించకుండా ఎట్టుంటుంది, అంత సముద్రంలో, లోయ సముద్రంలో పోతుంటే భయం కదా, ప్రాణం వదిలేసి పోవాలి. అంత భయం. మైకల్ మాకు తెలియని మైకల్వి ఏవైనా విషయాలు చెప్పండి, మాకు తెలియంది. అది అల్లరి కావచ్చు, లేదంటే మంచి గుణాలు కావచ్చు, ఏమైనా చెప్పండి మైకల్ గురించి. ఏమైనా కావచ్చు అంటే బోటుకి వెళ్తాడు, పోతే దిగులు, పోతే తుఫాన్ వస్తుంది, అడ్డు వస్తుంది, ఇటు వస్తుంది అంటున్నారు. ఆ తుఫాన్లో కొడుకు పోయి అట్టుండాడు, ఏం చేశాడు అని అది దిగులు కాదమ్మా. ఇప్పుడు డాన్స్ కి వెళ్తాను అంటే ఫస్ట్ వద్దన్నారు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు అని చెప్తున్నారు కదా. మరి తుఫాను సముద్రానికి వెళ్తే వస్తారో రారో కూడా తెలియదు, మరి ఆ ప్లేస్ కి వెళ్ళమంటున్నారు, ఆ లైఫ్ కి వెళ్ళమంటున్నారు, అది చేయమంటున్నారు ఎందుకు? ఎందుకంటే మనకు ఇదే మళ్ళా ఇదే చేసుకున్నాం కాబట్టి ఇదే చేస్తాడు, ఇదే మనకు శ్రద్ధ. ఏది చేపలను తీసుకొని రావడమే జీవితమా? అది మళ్ళీ కష్టం, అది కూడా. పోతే వస్తారో లేదని, తుఫాను కొడితే రాదు అని అట్ట. మరి ఇప్పుడు మీకు మైకల్ ఏం చేయాలి? డాన్స్ చేయాలా లేకపోతే డాన్స్ చేయాలి? డాన్స్ అదే ఇష్టం కాదు. ఇప్పుడు మా కోసం ఒక 2 స్టెప్పులు మైకల్ తో వేస్తారా? డాన్స్ చేస్తారా? నేను వేసేది, మీరే వేసేది. సో మనం ఒక షార్ట్ అయితే తీసుకున్నాం అనమాట. మన మైకల్ అండ్ అలాగే వాళ్ళ మదర్ కలిసి ఒక 2 స్టెప్పులు వేస్తారు. బికాస్ మైకల్ మీ మదరే కదా డాన్స్ చేస్తారు, మీ మదరే కదా మీకు ఇన్స్పిరేషన్ డాన్స్ చేయడానికి. అవును, మీరేంటి ఇందాక నుంచి నవ్వుతున్నారు? మీ వైఫ్ కూడా డాన్స్ వేస్తారా? చాలా కాదు అమ్మా, మీరు డాన్స్ కూడా చేస్తారు, పాట కూడా బాగా పాడతారంట కదా. ఎవరు చెప్పారేంది? మైకల్ చెప్పారు నాకు మీరు బాగా పాట పాడతారని.
నాకు చేత అవుద్ది. పాడండి, ఒక పాట పాడండి. కలర్ఫుల్గా కలర్ సారీ, పింక్ కలర్ సారీ వేశారు, రత్నం మెరిసిపోతున్నారు. కమాన్, సో ప్రెజెంటింగ్ యూ రత్న డార్లింగ్ ఒక పాట పాడి వినిపిస్తారనమాట. కమాన్ రత్న గారు ఒక పాట. పూలమ్మ పూలో పూలో యమ్మ గుత్తి తెచ్చినానో యమ్మ గుత్తి తెచ్చిన పువ్వులన్నయో మెచ్చి తీసుకోండో యమ్మ రకరకాలు పూలో యమ్మ రంగు రంగుగా ఉన్నాదమ్మా రకరకాలు పూలో యమ్మ రంగు రంగుగా ఉన్నాదమ్మా ఏరి తెచ్చిన చామంతి పూలు ఎంచి తీసుకోండో యమ్మ సన్నజాజు పూలో యమ్మ గమగమలాడుతూ ఉన్నాదమ్మా సన్నజాజు పూలో యమ్మ. రత్న డార్లింగ్ అద్దరు కొట్టారు పాట, చాలా బాగా పాడారు. అంటే షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. నిజంగా చెప్పాలంటే షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ అనమాట. అంటే ఎంత మంచిగా పాడారు అని అంటే ఎవరు నవ్వినా ఎవరు ఏం చేసినా కూడా ఆవిడకి సంబంధం లేదు, ఆవిడ అనుకున్నది చేసి చూపించారు. అమ్మ బాగా పాడారు, నిజంగా చాలా బాగా పాడారు. అక్కడ ఆ కళ ఉంది కాబట్టి ఇక్కడ ఈ కళ వచ్చింది. ఈవిడ మహేష్ బాబులో వైబ్రేషన్, మహేష్ బాబు పేరులో వైబ్రేషన్ ఉందని వాళ్ళ హస్బెండ్ పక్కన పెట్టుకుని ఈవిడ సిగ్గుపడుతున్నారు ఏమిటి? ఓకే చెప్పండి, ఎలా అనిపించింది? అంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇప్పటివరకు టీవీలో చూసింది, ఆ పర్ఫార్మెన్స్కి మహేష్ బాబు గారు ఆఫర్ ఇచ్చారు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఈవిడ ఇంత సిగ్గుపడుతుంది ఏంట్రా స్వామి, మామూలు కాదు. సరే సరే ఇప్పటికైతే మాటలు ఓకే. వాళ్ళు అంత హ్యాపీగా ఉండి మిమ్మల్ని అంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు డిఐడి తెలుగులో ఒక మెరుపులా మెరుస్తున్నారు. అండ్ ఫర్ దట్ యు ఆర్ అ వెరీ లక్కీ పర్సన్. నిజంగా ఇలాంటి కుటుంబం కనుక ప్రతి ఒక్క టాలెంట్ ఉన్న పర్సన్ దగ్గర ఉంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు అనుకున్నది పక్కాగా సాధిస్తారు. సో మన మైకల్ అండ్ అలాగే కుమార్ వాళ్ళ ఫ్యామిలీ ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు డిఐడి తెలుగుకి వెళ్ళి వాళ్ళ టాలెంట్ ఏంటో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఎస్ మేడం మీరు కూడా ఎర్రగా తీశారు, కానీ ఈరోజు మాత్రం వన్ ఉమెన్ షో, దట్ ఈస్ మన రత్న డార్లింగ్. రత్న డార్లింగ్ నెక్స్ట్ డిఐడి సూపర్ మామ్ తెలుగుకి ఈవిని పంపిద్దాం. పీక్స్ అసలు బాగా చేశారు డాన్స్. మహేష్ బాబు గారికి మీ కొడుక్కి మూవీలో ఆఫర్ ఇచ్చారు కదా, అవకాశం ఇచ్చారు కదా, మా అబ్బాయికి చెప్పండి. మా అబ్బాయికి అవకాశం ఇచ్చినందుకు మహేష్ బాబు గారికి ధన్యవాదాలు. అది లెక్క, ఇది చెప్పే తీరు అనమాట. సో నిజంగా ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మహేష్ బాబు గారు వీళ్ళకి ఆఫర్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది నిజంగా నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. బికాస్ ఈ సరౌండింగ్లో వాళ్ళు ఉంటున్న ప్లేస్ కానీ సముద్రం ఒడ్డున ఉంటున్నారు వీళ్ళు. వర్షాలు పడినా వరదలు వచ్చినా ఏం వచ్చినా ఫస్ట్ కొట్టుకుపోతాయి. అండ్ అలానే వీళ్ళు చాలాసార్లు ఆ సిచ్యువేషన్స్ ఫేస్ కూడా చేస్తుంటారు. కానీ ఎన్ని బాధలున్నా ఎన్నున్నా సరే ఫ్యామిలీ మనకి సపోర్ట్ చేస్తూ చుట్టూ నవ్వుతూ ఉంటే పిల్లలతో లైక్ మదర్తో వైఫ్తో నిజంగా ఎవరో లక్కీ పర్సన్. ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఇంత నవ్వుతూ ఎలా ఉన్నారో నాకు ఇప్పుడు అర్థమైందనమాట. నాకు చేపల కర్రీ చేసి పెడతానన్నారు. ఎస్ మైకల్ ఇస్ ద గుడ్ కుక్ కాబట్టి చేపల కర్రీ చేసి పెడతాను. కానీ అంతకంటే ముందు గుడ్ కుక్ అంటే గుడ్ కుక్ మాకు గుడ్ కుక్, ఎందుకంటే ఫిష్ ఏ ఫిష్ ఎలా అంటే మా ఊర్లో మేము మా ఇంట్లో వండుకునేటట్లు మేము చేస్తాము. అది మీకు నచ్చుతుందో లేదో తెలియదు, టేస్ట్ చేసి చెప్పండి. మీరు టేస్ట్ చేయాలి ఫస్ట్. నేను చేయాలా? ఇది ఎక్కడ కోరిక సార్, సంబంధం లేదు. మీరు చేస్తున్నారు కాబట్టి మీరే చేయాలి టేస్ట్. అవునా? సరే చూద్దాం. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. Hi, this is Banda Ganesh. Please subscribe India Glitz Telugu. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి, మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.